హలో అండి అందరికీ. వంకాయ ఫ్రై అయితే నా స్టైల్లో ఎలా చేస్తున్నాను చూడండి. ఎంత టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై సింపుల్గా అండి. ముందుగా నేను వంకాయలను తీసుకొని వంకాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక బాణీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర తిరుమల దినుసులు వేసుకోవాలండి. అవి దోరగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలను వేసినాక మీడియం సైజ్ అంత ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరకాయలు, కరివేపాకు రెబ్బలు వేసుకొని వీటిని కలపెట్టుకొని మొత్తం ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఈ మగ్గే లోపల మనము ముందు దోరగా వేయించుకున్న పల్లీల్ని, నువ్వుల్ని, 3 రెబ్బలు చిన్నులపాయలని, జీలకర్ర కూడా వేసుకోవాలండి. నేనైతే జీలకర్ర వేసాను కాబట్టి మిక్సీ దాంట్లోకి వేయట్లేదు. 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని మిక్సీ పట్టి ఉంచుకోవాలండి. చూడండి వీటిని ఎంత లైట్గా దోరగా మగ్గినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు పసుపు. ఈ పసుపు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాను, నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఈ ఉప్పు కూడా మొత్తం కలిసేటట్టు ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఇలా చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టుకున్న ఈ పొడిని అయితే వేసేస్తున్నాను. ఈ పొడి వేసిన తర్వాత మొత్తం కలిపెట్టుకోవాలండి. కలిపెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే నేను కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. ఇంకా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోయిద్దండి. సింపుల్గా టేస్టీగా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.